హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మీకు చూపించింది నల్లేరు మొక్క అన్నమాట. ఈ నల్లేరు మొక్కను లాటిన్ భాషలో సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అని పిలుస్తారనమాట. ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క. ఇది సాధారణంగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు. భారత, శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ మొక్క ఆఫ్రికా, అరేబియా, ఆగ్నేయ ఆసియాలలో కూడా కనిపిస్తుంది. ఇది బ్రెజిల్, అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ ప్రాంతానికి ఎగుమతి చేయబడింది. తెలుగుదేశంలో నల్లేరు మీద బండి నడక అనే సామెత వాడుకలో ఉంది. అంటే సామెత మాత్రమే కాక పల్లెలు పూర్వం బాలింతలకు కాన్పు అయిన తర్వాత ఊరికి తీసుకొని వెళ్ళే సందర్భంలో, అటువంటి ఇతర సందర్భాల్లో బండి కదిలి ఊరి పొలిమేరలోకి రాగానే బండి చక్రాల కింద నల్లేరు కాడలు వేస్తారట. బండి ఆ కాడల మీదుగా పోతే శుభప్రదమని విశ్వాసం. ఈ సాంప్రదాయం దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు వాడుకలో ఉంది. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దారులు, గోతులు, గొప్పులతో ఉండేది. అయితే ఆ దారిలో ఎడ్ల బండ్లపై ప్రయాణం సాఫీగా సాగేది కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా దట్టంగా పెరిగిన నల్లేరు కాడలను తెచ్చి ఆ దారిలో వేసేవారట. దాంతో ప్రయాణం సాఫీగా సాగుతుందని ఒక నమ్మకం అన్నమాట. అందుకే నల్లేరుపై బండి నడక అనే సామెత వచ్చింది. ఇక అయితే దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందామా? లక్షణాలు అసలు ఎట్లుంటాయి అని. రసయుతమైన చతుర్కోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద అన్నమాట. అండాకారంలోని కానీ మూత్రపిండాల ఆకారంలో కానీ ఉన్న సరళ పత్రాలు, నిశిత గుచ్చాలతో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు, ఎరుపు రంగు మృదు ఫలాలన్నమాట దీనికి ఉండే లక్షణాలు. ఇక అయితే వైద్యంలో దీన్ని ఏ రకంగా ఉపయోగిస్తారంటే, నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగపడుతుంది. ఇంకా నల్లేరు ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకట్టడానికి ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గడానికి నల్లేరు రొట్టె చేసుకుంటారు అనమాట. ఆ రొట్టె తింటారు. ఇంకా తేనె, వడియాలతో కలిపి కూడా దీన్ని వాడతారు. సిద్ధ వైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అస్థి సంహారక, అంటే ఎముకలను రక్షించేది అని పేరు వచ్చిందనమాట. బంగ్లాదేశ్లోని గారో తెగ వాళ్ళు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు వచ్చేసి నల్లేరు ఆయుర్వేదంలో ఎంతో ప్రాచీనమైన ఆరోగ్య ప్రదాతగా పరిగణించబడుతుంది. ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలను నిండి ఉంటుందన్నమాట. ఇక ఎముకలకు వచ్చేసరికి విరిగిన ఎముకలు అతుక్కుంటుంది. ఇక జీర్ణక్రియ మరియు ఇతర సమస్యలను నల్లేరు బాగా పనిచేస్తుంది అన్నమాట. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్రలేమి, కీళ్ళ నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇది నల్లేరు అనేది ఒక సాంప్రదాయ ఔషధ మొక్క అన్నమాట. దీన్ని హార్ట్ రోడ్, పిరండై మరియు వైల్డ్ గ్రేప్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇది ఎముకలను బలపరిచే మరియు వైద్యం చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది సాంప్రదాయకంగా ఎముక పగుళ్లను చికిత్స చేయడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, మోకాల నొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఏ రకంగా తీసుకుంటారంటే చట్నీ లేదా పచ్చడి రూపంలో తీసుకుంటారు అన్నమాట. ఈ వంటలను తయారు చేయడానికి ఈ మొక్క యొక్క కాండాలను కూడా ఉపయోగిస్తారు. వీటిని తరచుగా బియ్యం మరియు నెయ్యితో కూడా తింటారన్నమాట. ఇంకా చెప్పాలంటే జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. నల్లేరు తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా మోకాల నొప్పి గినంగా నల్లేరు తినడం వల్ల తగ్గుతుంది అన్నమాట. నల్లేరును తినడానికి అత్యంత సాధారణ మార్గం దాని కాండాల నుంచి చట్నీ లేదా పచ్చడి తయారు చేసుకోవడమే. పైన ఉన్న ఉబ్బెత్తు ప్రాంతాన్ని తీసేయాలి. ఎందుకంటే అది దురదను కలిగిస్తుంది, నోటి దురదకు కారణమవుతుంది. కాబట్టి ఆ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఆ లోపల ఉన్నదాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇంకా ఈ వంటకాన్ని సాంప్రదాయంగా వేడి అన్నం మరియు నెయ్యి చిలకరించడంతో వడ్డించుకోవచ్చు అన్నమాట.
నల్ ఈ నల్లేరు మొక్కను ఇంట్లో పెరట్లో పెంచుకోవచ్చు, డాబా పైన పెంచుకోవచ్చు, ఒక తొట్టిలో పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ ఆకులను అప్పుడప్పుడు తరచూ వాడుకోవచ్చు. ఇది ఉంటే చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆహ్, ఏదైనా అత్యవసరమైతే ఈ మొక్కను వాడుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీ ఇంటి పెరట్లో తప్పకుండా ఒక నల్లేరు మొక్కను పెంచుకోవాలి. నేను చెప్పిన ఈ విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.